హాయ్ అండి. ప్రేమతో 30వ భాగం వినండి. అలా చేశాక నేను చాలా హ్యాపీగా గడిపాను. ఎందుకంటే తమ్ముడు చనిపోతాడు, మరదలు జైలుకి వెళ్తుంది. ఆ ఆనందాన్ని నా భార్యకు కూడా చెప్పలేదు. తను నా ప్రవర్తనలో తేడా గమనించింది. తరచి తరచి అడిగినా ఏమీ లేదని చెప్పాను. సతీష్ ఫోన్ చేసి అయిపోయింది పని అని ఎప్పుడు చెప్తాడా అని ఎదురుచూశాను. ఆ రాత్రంతా నిద్రపోలేదు నేను. ఏం జరిగిందో నాకు తెలియదు. అందుకే శవాన్ని గుర్తుపట్టడానికి రమ్మన్నప్పుడు కూడా నేను రాలేదు. దీని నుండి దూరంగా ఉండాలి అనుకున్నాను. లావణ్య ఇతను నా భర్త కాదు సతీష్ అని చెప్పింది అంటే నేను చాలా షాక్ అయ్యాను. నిన్న చెప్పాడు చంపేస్తున్నట్టు. తెల్లవారేసరికి కథ అడ్డం తిరిగింది. చనిపోయింది ముందు సురేష్ అన్నారు. అమ్మయ్య, అయిపోయింది నేను అనుకున్న పని. ఇక లావణ్య ఇరుక్కోవడమే మిగిలింది అనుకున్నాను. కానీ సతీష్ చనిపోయాడని తెలిసాక నాకు చాలా భయం వేసింది. మానస్కి ఫోన్ చేసి వాడికి కూడా హెచ్చరించాను. మనం దీంట్లో ఇరుక్కునే ఛాన్స్ ఉంది, నువ్వు అస్సలు కల్పించుకోకు అని. ఒకవేళ నీ వరకు వస్తే నీకేమీ తెలియదని చెప్పు అని చెప్పాను. సతీష్ చనిపోవడంతో అనుమానం సురేష్ మీదకి వెళ్ళింది. అది కూడా వాడి భార్య లావణ్య అనుమానించింది. సతీష్ చెప్పింది నిజమే. ఇది నిజంగానే సతీష్ గారి లవ్లో పడింది అనుకున్నాను లావణ్య గురించి. సురేష్ అరెస్ట్ అవుతాడు అని అప్పుడు కూడా ఆనందించాను. కానీ సురేష్ ఏమైపోయాడో కనిపించలేదు. ఏంటి వీడు నన్ను మించిన కంట్రీలా ఉన్నాడు, సతీష్ని చంపేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు అని నేను వెతకడం మొదలుపెట్టాను. సతీష్ సురేష్ని ఎక్కడెక్కడ తీసుకువెళ్ళాడు అన్నీ నాకు తెలుసు. అన్ని చోట్ల వెతికాను. కానీ ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళాక నా వేలిముద్రలు ఏమైనా పడితే నేను ఇరుక్కుంటాను అనిపించింది. సురేష్ని ఎయిర్పోర్ట్ నుండి తీసుకురావడానికి ఏ కారు వాడాడో, అక్కడి నుండి మళ్ళీ తర్వాత రోజు గెస్ట్ హౌస్కి వెళ్ళటానికి ఏ కారు వాడాడో అన్నీ నాకు తెలుసు. డ్రైవర్లు కూడా తెలుసు. ఆ వినోద్ గాడిని నేనే హెచ్చరించాను. చంపింది ఎవడో తెలిసే వరకు నువ్వు ఇక్కడ ఉంటే ప్రమాదం అని. ఇది నీ మీదే పడుతుంది అన్నానని వాడు కనపడకుండా వెళ్ళిపోయాడు. ఆ రోజు అసలు వినోద్ సతీష్తో పాటు ఉండాలి. కానీ వినోద్కు తెలీదు సురేష్ని చంపేస్తాడని. అవసరమైతే తను తప్పించుకోవాల్సి వస్తే వినోద్ని దీంట్లో ఇరికించాలనుకున్నాడు సతీష్. కానీ అనుకోకుండా వినోద్ గాడు వెళ్ళిపోయాడు. కొడుకు కొంట్లో బాలేదు అని వెళ్ళిపోవడంతో వాడు తప్పించుకున్నాడు అన్నాడు కిషోర్. ఇది నీకెలా తెలుసు అన్నాడు విక్రాంత్. వినోద్ ఫోన్ చేసి విషయం అంతా చెప్పాడు. సతీష్ చనిపోయాడు అని తెలిసిన తర్వాత అప్పుడే మేమిద్దరం కలిసి మాట్లాడుకుంటా అన్నాడు కిషోర్. నువ్వు కాదు అంటున్నావు, నీ దృష్టిలో సతీష్ని చంపే ఛాన్స్ ఎవరికి ఉండొచ్చు అంది సునంద. వాడికి చంపేసే అంత శత్రువులు ఎవరూ లేరు. వాడు నాకు తెలిసి చేసిన పెద్ద నేరం ఇదే అయి ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళని చీట్ చేశాడు. కానీ వాళ్లతో వాడికి ఇంత రిస్క్ ఏం లేదు అన్నాడు కిషోర్. సరే, ఎవరి మీదైనా అనుమానం ఉంటే నీకు గుర్తొస్తేనే చెప్పు అంది సునంద. ఇంక నేను ఇంటికి వెళ్ళొచ్చా మేడం అన్నాడు కిషోర్. ఎలా వెళ్ళిపోతావు ఇన్ని నేరాలు చేసి అంది. నేను చంపలేదు కదా మేడం అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి. చంపడం ఒకటే నేరం కాదు, ఆ చంపడానికి మనిషిని పెట్టింది నువ్వు. నడు అన్నాడు విక్రాంత్. తీసుకువెళ్ళి సెల్లో వేశారు. వీడి మాటలు బట్టి చూస్తే వీడు కాదు. హాస్పిటల్లో సురేష్ పరిస్థితి ఏంటి అంది సునంద. కళ్ళు తెరిచి లావణ్యం చూసి ఎమోషన్ అయ్యాడంట. తను అలా పక్కనే కూర్చొని సంధాయిస్తూ మాట్లాడమని డాక్టర్ చెప్పారట. ఈరోజు స్పృహలోకి రావచ్చు అన్నాడు విక్రాంత్. ఒక్కసారి వెళ్ళి చూసొద్దామా అంది. అక్కడి నుండి ఎస్ఐ ఫోన్ చేశాడు. సార్, సురేష్కి స్పృహ వచ్చింది, మాట్లాడుతున్నాడు అన్నాడు. మేం వస్తున్నాం అని కాల్ కట్ చేశాడు విక్రాంత్. అక్కడ హాస్పిటల్లో నువ్వు ఎమోషన్ అవ్వద్దు, ఏం జరగలేదు, మనందరం బాగానే ఉన్నాం. మనకి అన్యాయం చేయాలనుకున్నవాడే వెళ్ళిపోయాడు. కాకపోతే బాధ ఏంటంటే మిత్రుడు అనుకున్నవాడు శత్రువు అని తెలియడం అంది లావణ్య. ఏదో చెప్పబోతున్న సురేష్ని అడ్డుకుంటూ, మీరిప్పుడు ఏం మాట్లాడకండి, నాకంతా అర్థమైంది. మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు దాన్ని తలుచుకోకండి అంది వారిస్తూ. డాక్టర్ వచ్చి చూసి ఇంజెక్షన్ చేసి వెళ్ళాడు. సునంద, విక్రాంత్ ఇద్దరూ లోపలికొచ్చి సురేష్ దగ్గరున్న కుర్చీల్లో కూర్చున్నారు. ఎలా ఉంది మీకు ఇప్పుడు అంది సునంద. బాగానే ఉంది మేడం. పాపం గౌరీకేం తెలియదు మేడం, నన్ను కాపాడడానికి తను అలా చేసింది అన్నాడు సురేష్. తనకి ఈరోజు బెయిల్ దొరికింది, బహుశా రావచ్చు ఇక్కడికి అన్నాడు విక్రాంత్. ఏం జరిగిందో మీరు చెప్పగలరా? మీరిక్కడ సతీష్ని చూస్తూ ఉండమని చెప్పి దుబాయ్ వెళ్ళారు. ఆ తర్వాత ఏమైంది? మీకు లావణ్య మీద అనుమానం ఎందుకు వచ్చింది అంది సునంద.
మీరు మాట్లాడండి, నేను మళ్ళీ వస్తాను అంటూ లావణ్య బయటికి వెళ్తుంటే, వద్దు నువ్వు కూడా ఉండు, నువ్వు వినాలి ఇదంతా అన్నాడు సురేష్. నేను ఇక్కడ ఉంటే మీరు అదంతా చెప్తూ ఎమోషన్ అవుతారు, అందుకే నేను వెళ్తున్నాను. ఏం జరిగిందో క్లియర్గా చెప్పండి అంది లావణ్య. లేదు లావణ్య, నువ్వు కూడా వినాలిరా అని పక్కన కూర్చోబెట్టుకుని చేయి పట్టుకుని కూర్చున్నాడు. నేను వెళ్ళిన తర్వాత ఒక 3-4 నెలలు మామూలుగానే మాట్లాడాడు. ఆ తర్వాత ఒకరోజు, మీరు పెళ్ళి అయ్యి ఎన్ని సంవత్సరాలు? మహా అయితే 2 సంవత్సరాలు వదిలి అంత దూరం వెళ్ళిపోయారు. ఆమె ఇక్కడ ఒక్కతే బాబుని పెట్టుకుని ఉంది. ఆమె ఇక్కడ ఏ పని చేసినా మీకు తెలియదు. తనని ఎలా నమ్ముతున్నారు అన్నాడు సతీష్. అలా అంటే తను అలాగే అనుకోవచ్చుగా. ఇంకో దేశం వెళ్ళాడు, అక్కడ ఎవరితోటైనా ఉంటే అని. మేమిద్దరం ప్రేమికులమే కాదు, ఇప్పుడు భార్యాభర్తలం కూడా. మాకు ఒకరి మీద ఒకరికి ఆ నమ్మకం ఉంది అన్నాను. అలా కాదు సార్, ఆడవాళ్ళు ఎలా అంటే వాళ్ళ అవసరాలు చూస్తూ, వాళ్ళని లోటు లేకుండా అడిగినవన్నీ కొనిస్తూ, వాళ్ళని ముద్దుగా గారంగా చూస్తున్నాం అనుకోండి, వాళ్ళు లవ్లో పడిపోతారు అన్నాడు సతీష్. ఆల్రెడీ ఒకసారి నా లవ్లో పడింది, మళ్ళీ ఎవరితోనూ పడదు. నేనంటే తనకంత పిచ్చి అన్నాను. ఏమో సార్, మీరైతే ఎలా నమ్ముతున్నారో కానీ నేనైతే నమ్మను. ఎంత పిచ్చి అయినా 2 సంవత్సరాలు దూరంగా ఉండాలంటే ఏదో ఒక పొరపాటు చేయకుండా ఉంటారా అన్నాడు. నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది. నాకు ఆ మాత్రం జ్ఞానం ఉంది. నా భార్య ఏంటో నాకు తెలుసు. నాకు ఈ టాపిక్ మీద మాట్లాడడం ఇష్టం లేదు సతీష్ అన్నాను. ఓకే సార్, ఇకెప్పుడు ఈ టాపిక్ నేను మాట్లాడను. లావణ్య గారు అలా ఏం చేయకుండా నేను చూసుకుంటూ ఉంటాలేండి అని సతీష్ ఫోన్ పెట్టేశాడు. పెట్టేశాక అనిపించింది, అనవసరంగా వీడికి అప్పచెప్పానా అని. హెచ్చరిద్దామని లావణ్యకు ఫోన్ చేశాను. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, మీరే చేశారు. బాబుకి ఫీవర్ తెలుసా? రాత్రి నుండి ఒక్కటే జ్వరం. తెల్లవారుజాము నాకు భయం వేసింది. సతీష్కు ఫోన్ చేశాను, పాపం అప్పటికప్పుడు వచ్చేశాడు. బండి మీద తీసుకువెళ్ళాం. ప్రొద్దుట 10 గంటల వరకు అక్కడే ఉన్నాం. ఇప్పుడు కొంచెం తగ్గింది, ఇంటికి తీసుకొచ్చేశాను అంది. మరి నాకు చేయాల్సింది కదా అన్నాను. చేస్తే మీరు కంగారు పెట్టడం తప్పించి ఏముంది? అక్కడి నుండి ఇక్కడికి ఇప్పుడు మీరు బయలుదేరి రాలేరుగా, అందుకే సతీష్కి చేశాను. చాలా మంచివాడు సతీష్, మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఫోన్ చేసిన వెంటనే వచ్చేశాడు అంది. అందుకే నేను అన్నాను, చిన్నపిల్లాడితో ఉండడమే ఇబ్బంది అవుతుందని. పర్లేదు చూసుకుంటాను అన్నాను. నాకు అదే అనిపించింది, కానీ పర్లేదులేండి, సతీష్ ఉన్నాడుగా. నిజంగా ఒక మంచి ఫ్రెండ్ మనతో పాటు ఉంటే ఎలా హెల్ప్ చేస్తారో అలా హెల్ప్ చేశాడు అంది. బాబుకు బాలేదు అని చెప్పడం, సతీష్ చాలా హెల్ప్ చేశాడని, అతను చాలా మంచివాడు అన్నట్టు లావణ్య మాట్లాడడంతో ఇక నేను తనని హెచ్చరించలేకపోయాను. ఇంకోసారి ఫోన్ చేసి లావణ్య తనని తన పేరు పచ్చబొట్టుగా వేయించుకోమని అడిగిందని, తను వేయించుకున్నాను అని చెప్పాడు. వేయించుకోమంది అంటే ముందు నమ్మకపోయినా తను సతీష్ని ఫ్రెండ్గా భావిస్తుంది. తనకేమో తన పేరు ఎవరైనా చేతి మీద వేయించుకుంటే ఇష్టం. నన్ను అడిగింది, నేను కాదన్నాను. అందుకని సతీష్ని అడిగిందా అనిపించింది. నేను ఫోన్ చేస్తే లావణ్య అతని చిన్నప్పుడు ఫ్రెండ్ లావణ్య పేరు వేయించుకున్నట్టుగా మాట్లాడింది. లావణ్య నా నుండి ఏదో దాస్తుంది అనిపించింది. అలా అనిపించడంతో స్టార్ట్ అయింది. అప్పటి నుండి నేను ఆలోచించడం మొదలుపెట్టాను, తను సతీష్ని ఎలా నమ్ముతోంది, ప్రతిదానికి తను ఎక్కువగా ఆలోచిస్తోంది అని. ఎప్పుడో చనిపోయిన ఫ్రెండ్ కోసం ఇప్పుడు ఎందుకు వేయించుకుంటాడు పచ్చబొట్టు? అలా ఎందుకు ఆలోచించలేదు లావణ్య? అంటే తనకు ముందే తెలుసా? తను సతీష్ని ఇష్టపడుతోందా? ఫ్రెండ్షిప్ ముసుగులో వాళ్ళిద్దరి మధ్య ఏదైనా జరుగుతోందా అనిపించింది. అలా నెమ్మదిగా నాలో అనుమానం మొదలైంది. ఆ తర్వాత సతీష్ మాటల్లో మార్పుని నేను బాగా గమనించాను. అతను నాతో డైరెక్ట్గానే చెప్తున్నాడు లావణ్య తనని ఇష్టపడుతోందని. నాకు నమ్మకం కలిగేది కాదు, ఎందుకంటే నన్ను చాలా ఇష్టపడింది. నన్ను ఎవరైనా ఏమన్నా అంటే భరించేది కాదు. అంత ఇష్టపడిన అమ్మాయి నన్ను కాదని వాడినెందుకు ఇష్టపడుతుంది? కానీ లావణ్య నాతో మాట్లాడినప్పుడు నేను మనసు విప్పి లావణ్యతో మాట్లాడలేకపోయాను. అనుమానించాను అనుకుంటుందేమో అని భయం. అవును, నేను సతీష్ని ఇష్టపడుతున్నాను అని చెప్తే అనిపించేది. ఇండైరెక్ట్గా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించేవాడిని. లావణ్య పూర్తిగా సతీష్ని నమ్మడం మొదలుపెట్టింది. అందుకని తను వెనకేసుకొచ్చేది. ఇక తర్వాత బెదిరించడం మొదలుపెట్టాడు. లావణ్య తనని ఇష్టపడుతోంది కనుక లావణ్యని తను యాక్సెప్ట్ చేస్తానని, వెళ్ళి మీ ఇంట్లో ఇలా పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి వస్తానని, బాబుని వాళ్ళకి అప్పచెప్తానని, ఇలా చాలా రకాలుగా చెప్పేవాడు. ఇక అది తారాస్థాయికి చేరుకుని బాబుని తను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఎవరో ఒకరికి అమ్మేస్తానని, లేదా ఎక్కడో అక్కడ వదిలేస్తానని చెప్పడం మొదలుపెట్టాడు.
నేను అక్కడ లీవ్ పెట్టుకుంటే 1 మంత్ తర్వాత కానీ నాకు లీవ్ దొరకలేదు. మధ్యలో ఫోన్ చేసినప్పుడు లావణ్యతో ఎన్నోసార్లు చెప్పాను, బాబుని నువ్వు వదలొద్దు, నువ్వు కూడానే ఉండు, ఎవరిని నమ్మొద్దు అంటూ. తను తీసి పడేసేది. మా ఇద్దరికి ఏంటి, సతీష్ చూసుకుంటున్నాడు, మేం బాగానే ఉన్నాం, వాడిని నేను వదలను, బాగా చూసుకుంటాను, ఏంటి నీకు వాడి మీద లవ్ ఎక్కువైంది, ఇలా మాట్లాడేది. అప్పుడు అనిపించింది, పేరెంట్స్ని వద్దనుకుని బయటికి వస్తే లైఫ్ ఎలా ఉంటుందో. అమ్మ వాళ్ళతో ఉంటే నాకు ఇబ్బంది, ఈ భయం ఉండేవి కాదు. ఒకవేళ లావణ్య వాళ్ళ పేరెంట్స్ తోటి ఉన్నా నాకు ఇంత భయం ఉండేది కాదు. నేను ఇండియా వస్తానన్న డేట్కి 2 రోజుల ముందుగానే నేను బయలుదేరిపోయాను. ఆ విషయం లావణ్యకి చెప్పలేదు, కానీ సతీష్కి చెప్పాను. లావణ్య తనని ఇష్టపడి తనని పెళ్లి చేసుకోవాలనుకుంటుందని బాబుని తీసుకెళ్ళిపోమన్నాడు. నేను నమ్మను, ఇంటికి వెళ్తాను అని వచ్చాను. కానీ ఎయిర్పోర్ట్లోనే నన్ను కలిశాడు. లావణ్యకు ఫోన్ చేస్తే ఆ ఫోన్ సతీష్ దగ్గర ఉంది. తనుండే ఇంటి అడ్రస్ కూడా నాకు తెలీదు. నెక్స్ట్ డే తీసుకువెళ్తానని మాట ఇచ్చాడు. అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఇలా వచ్చి ఒక్కడే వచ్చావేంటి, అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చావేంటి, అలాంటి ప్రశ్నలు వేస్తే ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. అందుకే హోటల్లో ఉన్నాను. లావణ్యని బాబుని వదిలేసి తను దూరంగా వెళ్ళిపోవాలంటే 50 లక్షలు అడిగాడు. ముందు ఇవ్వకూడదు అనుకున్నాను, కానీ ఇలా బెదిరించి వదిలేస్తాడని చెప్పి ఇలాంటి మెంటాలిటీ ఉన్నవాడితో లావణ్య మళ్ళీ కలిసి బ్రతకడం నాకు నచ్చలేదు. అందుకే లావణ్య ఎదురుగుంటా కూర్చుని మాట్లాడి అప్పుడు డబ్బులు ఇస్తానని చెప్పాను. డ్రా చేయడం అయితే చేశాను, కానీ అతనికి ఇవ్వలేదు. ఆ రోజు కూడా ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పి ఆ గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళాడు. ఇంటి దగ్గర అయితే చుట్టుపక్కల వాళ్ళందరూ వింటారు, గొడవ అవుతుంది, లావణ్య ఇక్కడికే వస్తుందని చెప్పాడు. ఆ తర్వాత గొడవ అవుతుంటే గౌరీ వచ్చింది. నిజంగా తను లేకపోతే అప్పుడు నేను చచ్చిపోయి ఉండేవాడిని అన్నాడు. అతనితో ఇంచుమించు 2 రోజులు ఉన్నారు కదా, మీకు ఎవరైనా అతని వెనక వస్తున్నట్టు లేదా మిమ్మల్ని అబ్జర్వ్ చేసినట్టు అనిపించిందా అంది సునంద. నేను అలా ఏం గమనించలేదు, కానీ మేము గెస్ట్ హౌస్ దగ్గరలో ఉండగానే ఒక కారు వచ్చింది. ఆ కారు లోపలికి వెళ్ళినప్పుడు చూశాను, వెనక రాముని ఫోటో ఉంది, అంతే, అదొకటే గుర్తుంది, కారు నెంబర్ అది గుర్తులేదు అన్నాడు సురేష్. శ్రీరాముని ఫోటో ఉందా? ఇంకా ఇంకా ఏదైనా గుర్తు తెచ్చుకోండి అన్నాడు విక్రాంత్. ఇంకేం గుర్తులేదు, అప్పటికే నాకు చాలా నీరసం, ప్రాణం పోతున్నట్టుంది, అసలు హాస్పిటల్ వరకు బ్రతికొచ్చానంటేనే గ్రేటు అన్నాడు. సరే, మీరు రెస్ట్ తీసుకోండి, మీకు ఇంకా ఏదైనా గుర్తొస్తే మాత్రం నాకు ఫోన్ చేసి చెప్పండి అన్నాడు విక్రాంత్. లేచి బయటకు వస్తూ లావణ్య వంక చూసింది సునంద. అప్పుడే లావణ్య సునంద వంక చూసింది. బయటికి రమ్మన్నట్టు కళ్ళతో చూపించింది. వాళ్ళు వెళ్తుంటే, పడుకో, ఒకసారి వీడిని చూడు, కేసు ఎంతవరకు వచ్చిందో అడిగి వస్తాను అంటూ వాళ్ళు వెనకే బయటకు వచ్చింది లావణ్య. సతీష్ని చంపిన నేరం మీద కిషోర్ని అరెస్ట్ చేశారు. ఇవన్నీ సురేష్ వరకు వెళ్ళనివ్వకండి అంది సునంద. అయితే న్యూస్లో చెప్పినది కరెక్టేనా? నిజంగా కిషోర్ చంపేసి ఉంటారా అంది. ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది, కానీ కుట్రలో అతనికి భాగం ఉంది, అతనితో పాటు మీ అన్నయ్య కూడా. ఈ విషయాలన్నీ సురేష్ని మానసికంగా వీక్ చేస్తాయి. ఇప్పుడే తేరుకుంటున్నాడు అంది సునంద. అలాగే మేడం, థ్యాంక్ యూ అంది లావణ్య. వాళ్ళు వెళ్ళాక లోపలికి వచ్చింది. ఏమన్నారు, ఎంతవరకు వచ్చిందట అన్నాడు సురేష్. అంత తొందరగా దొరుకుతారా, ఇన్వెస్టిగేషన్ నడుస్తోందట అంది. బెడ్ మీద రిలాక్స్గా పడుకుంటూ. సతీష్ని చంపే అవసరం ఎవరికి ఉంటుందంటావు అన్నాడు. ఏమో, ఏం చెప్పగలం, మనలాగే ఎంతమందిని చీట్ చేశాడో వాళ్ళలో ఎవరికో తిక్కలేసి ఉంటుంది. ఇదంతా జరిగిందని తెలిసాక అతను బ్రతికుంటే ఎక్కడున్నా కానీ నేనే వెళ్ళి చంపేసి జైలుకి వెళ్ళి కూర్చునేదాన్ని అంది లావణ్య. సారీ నిన్ను అనుమానించినందుకు అన్నాడు సురేష్. నీకు ఒక విషయం అర్థం కావట్లేదు, నీ మనసు అనుమానానికి నిజానికి మధ్య ఊగింది. నన్ను పూర్తిగా అనుమానించలేదు, అనుమానించినట్టయితే ఫోన్లో నాతో డైరెక్ట్గానే మాట్లాడేవాడివి, ఇండైరెక్ట్గా ఎందుకు మాట్లాడతావు అంది. ఏమో తెలీదు, అతని మాటలు ఒక్కోసారి నమ్మాలి అనిపించేవి, ఒక్కొక్కసారి నమ్మకూడదు అనిపించేది. బయట జరుగుతున్న న్యూస్ వింటుంటే కూడా అన్నీ ఇలాంటివే కదా, అందుకని నువ్వు కూడా అలా అయిపోతున్నావా అని దిగులు అనిపించేది. లీవ్ కోసం చాలా ట్రై చేశాను, వాళ్ళు పర్మిషన్ లేకుండా అప్పటికప్పుడు జాబ్ మానేసి రావడానికి కూడా ఉండదు. అలా ఉన్నాయి నేను అక్కడ జాయిన్ అయినప్పుడు పెట్టిన సంతకాలు అన్నాడు సురేష్. మనల్ని మోసం చేద్దామనుకున్నవాడే మట్టి కొట్టుకుపోయాడు. నిజంగా ఎవరు చంపారో కానీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, నా పని వాళ్ళు చేసేశారు అంది. అన్నిసార్లు ఫోన్లో మాట్లాడాను కదా, ఒక్కసారి కూడా నువ్వు ఇంటి అడ్రస్ ఎందుకు చెప్పలేదు నాకు అన్నాడు సురేష్. ఆ ఇల్లు ఇక్కడ ఖాళీగా ఉందని చెప్పిందే నువ్వు కదా అంది లావణ్య. అలా అని సతీష్ చెప్పాడా అన్నాడు.
అవును. అందుకే నేను అన్నాను కదా! మీరు ఏది చూసినా కరెక్ట్‌గా చూస్తారు. మాకు ఇబ్బంది లేదు అని. అప్పటికే నువ్వు నాతో ఫ్రీగా మాట్లాడడం మానేసావు కదా! అంది. నేను ఇల్లు గురించి అనుకోలేదు అన్నాడు. ఎందుకనుకోలేదు? నేను ఇల్లు షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పాను కదా! అంది. అవును చెప్పావు. కానీ దగ్గరలోనే అన్నావు. కానీ అడ్రస్ అది చెప్పలేదుగా అన్నాడు. సతీష్ సురేష్‌కి తెలుసు. సురేష్ చెప్పాడు అని చెప్పాడు. ఇంకా అడ్రస్ ఎందుకు చెప్తాను? అంది. మనం క్లియర్‌గా మాట్లాడుకోవడం వల్ల వచ్చిన ఇబ్బందులు ఇవన్నీ. నువ్వేమీ అనుకోనంటే ఒకటి చెప్పనా? మనం ఇదంతా అయిన తర్వాత మీ ఇంటికి, మా ఇంటికి కూడా వెళ్దాం. అందరినీ ఒప్పించుకుని వాళ్ళతో కలిసే బ్రతుకుదాం. పెద్దవాళ్ళు తోడు లేకపోతే లైఫ్ ఎలా ఉంటుందో చూసాంగా అన్నాడు. అలాగే ఈ కేసు తేలనివ్వండి. అన్నీ తేలిన తర్వాత అప్పుడు మనిద్దరం వెళ్ళి వాళ్ళని మన ఇంటికి ఆహ్వానిద్దాం. ఇటు నుండి మనం వెళ్ళొచ్చు. వాళ్ళు వస్తారు. మీరు టాబ్లెట్ వేసుకు పడుకోండి. చాలాసేపటిగా మాట్లాడుతూనే ఉన్నావు. డాక్టర్ చెప్పాడుగా ఎక్కువ స్ట్రైన్ అవ్వొద్దని. టాబ్లెట్ వేసుకో. ఫుల్లుగా రెస్ట్ తీసుకో నువ్వు అంది లావణ్య. సురేష్కి టాబ్లెట్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చింది. టాబ్లెట్ వేసుకుని సురేష్ పడుకున్నాడు. ఈ టైంలో ఎవరైనా కొద్దిసేపు సురేష్ దగ్గర ఉంటే బాగుండును. నేను ఇంటికి వెళ్ళి మాట్లాడి వచ్చేదాన్ని అనుకుంది. గౌరీ వస్తూ కనిపించింది. ఎదురెళ్తూ ఇప్పుడే మేడం వాళ్ళు వచ్చి వెళ్ళారు. నీకు బెయిల్ దొరికిందని సునంద మేడమే చెప్పారు అంది లావణ్య. అవును, సతీష్ని చంపింది ఎవరో తెలిసిందా నీకు అంది గౌరీ. అదే సురేష్ వాళ్ళ అన్నయ్య కిషోర్ అని అనుమానిస్తున్నారట కదా. అరెస్ట్ చేశారు అన్నారు అంది. ముందు మీ అన్నయ్యని కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతను ఆ టైంకి ఏదో ఫంక్షన్లో ఉన్నాడు. అందుకని అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు కిషోర్ మీదైతే కొంచెం ఎక్కువ ఆధారాలు ఉన్నాయట. కిషోరు సతీష్ని చంపాడు అంటున్నారు అంది గౌరీ. అవునా? ఈ విషయాలేమీ నువ్వు సురేష్ దగ్గర ఎత్తకు. ఎందుకంటే అతనికి ఇప్పుడు మనం చెప్పొద్దు అంది లావణ్య. సరే చెప్పనులే. నేను మామూలుగా చూసి వెళ్దామని వచ్చాను. ఎలా ఉన్నాడు బాబు అంది గౌరీ. బానే ఉన్నాడు. నీకు మాత్రం జీవితాంతం నొడబడిపోయి ఉన్నాను నేను అంది లావణ్య. అలాంటి పెద్ద మాటలు ఎందుకులే. నువ్వు ఇంటికి వెళ్ళి వస్తావేమో, వెళ్ళిరా, నేను ఉంటాను కొద్దిసేపు అంది. నీకు పనేమీ లేదుగా. పర్లేదుగా, 1-2 గంటలైనా ఉంటావు కదా అంది లావణ్య. ఉంటాను. పాపని అమ్మ చూస్తోంది. నువ్వు వెళ్ళు. బాబు ఇక్కడే ఉన్నాడుగా, నేను చూసుకుంటాలే. నువ్వు వెళ్ళు అంది రూంలోకి వెళ్తూ గౌరీ. బాబు కూడా నిద్రపోతున్నాడు. సురేష్ బెడ్ పక్కనే పడుకోబెట్టాను. కొంచెం చూసుకో అని తను బయటికి వెళ్ళింది. ముందు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరింది. ఆ తర్వాత ఏమైందో మరో ఎపిసోడ్లో విందురు కానీ. థ్యాంక్ యూ.